హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా. మ్యాటర్ ఏంటంటే ఇన్షాట్లో మనం ఫ్రీగా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫ్రీగా మనం వీడియోస్ ఎడిటింగ్, దానికి ఎఫెక్ట్స్, ఏఐ ఎఫెక్ట్స్, ఇంకా చాలా అంటే చాలా ఫ్యూచర్స్ ఉన్నాయి ఇన్షాట్లో. సో ఏ విధంగా ప్రతి ఒక్కటి నేను వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. నాకైతే అన్ని యాప్స్ కంటే బెస్ట్ అండ్ ఫ్రీగా దొరికాయి ఇన్షాట్ అయితే బెస్ట్ యాప్ వీడియో ఎడిటింగ్కి. సో ఎలా చేసుకోవాలో, ఏ విధంగా యూజ్ చేయాలో చెప్తాను. ఇన్షాట్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. అండ్ అక్కడ ఫోటోపై క్లిక్ చేస్తే ఇక్కడ గ్రిడ్లో మనము చాలా ఫొటోస్ అయితే మనం ఒకే ఫోటో కాకుండా ఒక 4-5 ఫొటోస్ ఆర్ 9 ఫొటోస్ వరకు ఇలా ఒకే ఫ్రేమ్లో చేసుకోవాలంటే ఈ గ్రిడ్ అనే ఆప్షన్ అయితే మనకు యూజ్ అవుతుంది. సో 1 to 9 వరకు మీరు ఎన్ని ఫొటోస్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా 1 to 9 ఒకే ఫ్రేమ్లో రావాలంటే ఈ గ్రిడ్ ఆప్షన్ యూజ్ చేసి చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాలేజ్లో ఏఐ బ్లెండ్ అని ఉంది కదా. ఇందులో ఏంటంటే మనకు ఏమైనా ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకు బార్డర్లో ఈ విధంగా రాకుండా అన్ని ఏఐ బ్లెండ్తో మధ్యలో బ్లెండ్ అయ్యి వస్తాయి. సో బార్డర్లో మాత్రం అక్కడ మనకు లైన్ అనేది చూపించదు. సో ఈ విధంగా బ్లెండ్లో చేసుకోవాలంటే మనం యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. అండ్ ఫోటో ఇది మీకు ఆల్రెడీ తెలుసు. మనకు ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్నప్పుడు అది ఏ పోస్ట్లో మీరు పోస్ట్ చేయాలనుకుంటున్నారో అక్కడైతే క్యాన్వాస్లో మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. 2:1 ఆర్ 16:9, 9:16. సో మీ ఏ యాప్స్లో అప్లోడ్ చేస్తారో ఆ విధంగా మనమైతే ఇందులో ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ వీడియోలోకి వెళ్తే ఫస్ట్ న్యూ పై అయితే క్లిక్ చేసుకోండి. ఇందులో చాలా బెటర్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఇవన్నీ యూజ్ చేసుకొని మనకైతే బెస్ట్ వీడియో ఎడిటింగ్ అయితే ఇందులో చేసుకోవచ్చు. సో ఇంకెందుకు లేట్ మనమైతే వీడియో ఎడిటింగ్ చేసేద్దాం. ఇందులో మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. బ్లెండ్, ఎఫెక్ట్స్, ఏఐ ఎఫెక్ట్స్ అండ్ ఫిల్టర్స్ అండ్ సో మెనీ. సో మీకు ఇప్పుడు చెప్తాను. మీరు ఏదో ఒక వీడియోనైతే మీ గ్యాలరీ నుండి సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ నేను మీకు చూపించడం కోసం ఫస్ట్ సపోజ్ ఏదో ఒక వీడియోనైతే సెలెక్ట్ చేసుకొని కింద రైట్ మార్క్ కనిపిస్తుంది కదా, ఆ రైట్ మార్క్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న వీడియో అయితే వస్తుంది. ఇక్కడ ఇన్షాట్ అనే మనకు ఆ యాప్ యొక్క లోగో రిమూవ్ కావాలంటే దానిపై క్లిక్ చేసి ఫ్రీ రిమూవ్ అని కనిపిస్తుంది, అది రిమూవ్ చేసుకోండి. మీకు ఒకవేళ ఉన్నా నో ప్రాబ్లం అనుకుంటే మీరు అలాగే ఉంచుకోవచ్చు. బట్ తీసేస్తేనే మంచిది, ఎందుకంటే మనం లోగో ఉండడం వల్ల వీడియో అనేది బాగుండదు. సో ఆ లోగోని అయితే ఫస్ట్ రిమూవ్ చేసేయండి. ఫస్ట్ A to Z సెట్టింగ్స్ అయితే నేను చెప్తాను. ఇందులో మీరు వీడియో సెలెక్ట్ చేసుకున్నాక మీకు జూమ్ కావాలనుకుంటే వీడియోని జూమ్ ఆర్ జూమ్ ఇన్ కూడా మీరు అయితే చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ క్యాన్వాస్ ఏంటంటే మనకు అక్కడ 1:1, 4:5 అండ్ 9:16, 16:9 ఉంది కదా. సో ఇవి ఏంటంటే మీరు ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయాలనుకుంటే 1:1, ఆర్ రీల్స్లో పోస్ట్ చేయాలనుకుంటే 9:16, ఆర్ యూట్యూబ్ వీడియో లాంగ్ వీడియోలో పోస్ట్ చేయాలనుకుంటే 16:9, ఆర్ ఒకవేళ యూట్యూబ్ షార్ట్లో అప్లోడ్ చేయాలంటే 9:16. సో యాప్ని బట్టి మీరు ఈ విధంగా క్యాన్వాస్లోకి వెళ్ళి ఏ సైజ్ కావాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆల్మోస్ట్ నేను రీల్స్లో పోస్ట్ చేస్తాను కాబట్టి 9:16 టిక్ టాక్ సింబల్ ఉంది కదా, అదే చూస్ చేసుకుంటాను. ఇక్కడ క్యాన్వాస్లో మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఎంతవరకు కావాలో మ్యాక్సిమం 0 అయితే ఉంచుకోండి. మీకు జూమ్ అవుట్ జూమ్ ఇన్ కావాలంటే కూడా ఎక్స్ట్రా అయితే మీరైతే చేసుకొని అక్కడ రైట్ సింబల్ అయితే ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ ఆడియో. ఈ ఆడియో ఏంటంటే మీరైతే ఒకవేళ నేను వీడియో తీసుకున్నాను కాబట్టి ఆల్రెడీ సాంగ్ ఉంటుంది. మీరు ఒకవేళ ఫొటోస్ తోటి ఎడిట్ చేసుకోవాలన్నా కూడా ఆ సాంగ్ అనేది క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి ఈ విధంగా వస్తుంది. సో అక్కడ మై మ్యూజిక్ అంటే మీ మ్యూజిక్లో ఉన్న సాంగ్స్ ఉంటాయి కదా, అవి సెట్ చేయాలనుకుంటే అక్కడ సాంగ్స్ ఉంటాయి, అవి క్లిక్ చేసుకోవచ్చు. లేదంటే మీకు అక్కడ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ఆడియో అని కింద ఉంటుంది కదా, అది క్లిక్ చేసుకుంటే మీ గ్యాలరీలో ఉన్న సాంగ్స్ ఉంటాయి కదా, ఫస్ట్ సపోజ్ వీడియో సాంగ్స్, అవి సెలెక్ట్ చేసుకుంటే ఆ సాంగ్ అనేది మీ వీడియోకి అయితే సెలెక్ట్ అవుతుంది. సో దాన్ని ఒకవేళ కట్ చేసుకోవాలనుకుంటే అక్కడ దానిపై క్లిక్ చేసి అక్కడ కటింగ్ ఆప్షన్ ఉంటుంది, మీరు చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్. ఈ స్టిక్కర్ ఏంటంటే స్టిక్కర్లోకి వెళ్ళి ఈ విధంగా వెళ్తే అండ్ అక్కడ గ్యాలరీ సింబల్ కనిపిస్తుంది, అది క్లిక్ చేస్తే నేను ఆల్రెడీ స్టిక్కర్స్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు కొత్త స్టిక్కర్స్ ఫర్ సపోజ్ మీద ఏదైనా వ్లాగ్ అయితే అక్కడ స్టిక్కర్స్ యూజ్ చేయడానికి ఉంటుంది. సో ఈ వీడియో కాబట్టి పర్లేదు, ఏ స్టిక్కర్ పెట్టకపోయినా పర్లేదు. ఈ విధంగా మీరు ఈ స్టిక్కర్ అని లేదంటే మీ ఫొటోస్తోనే స్టిక్కర్స్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్రియేట్ స్టిక్కర్ అని కనిపిస్తుంది, క్రియేట్ చేసుకొని మీరైతే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టెక్స్ట్ కూడా ఇవ్వచ్చు. మీరు ఏంటంటే అక్కడ న్యూ రీలు లేదంటే ఏదైనా మీరు వీడియోకి సంబంధించిన టెక్స్ట్ ఇవ్వాలనుకుంటే అక్కడ వీడియోలో అయితే ఇచ్చేయండి, ఈ విధంగా ఇచ్చేయచ్చు. సో ఎంతవరకు టెక్స్ట్ కావాలో అక్కడ మీరైతే ఇట్లా డ్రాగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ మీరు ఏఐ వాయిస్ కూడా ఇవ్వచ్చు. నేను చూపించిన విధంగా మీరు క్లిక్ చేసుకుంటే అక్కడ హాయ్ హలో దిస్ ఈజ్ గౌతమి అని అయితే టైప్ చేస్తున్నాను కదా, టైప్ చేశాక మీకు అక్కడ కింద కనిపిస్తుంది చూడండి సైన్ ఇన్ టు స్టార్ట్ అని, అది క్లిక్ చేయాలి మీరు. అండ్ అంతకంటే ముందు అక్కడ స్వీట్ అండ్ ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి. ఏ వాయిస్ కావాలో ఏఐ అనేది మిమ్మల్ని అడుగుతుంది. సో మీకు నచ్చిన వాయిస్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ఏదో ఒక మెయిల్తో లాగిన్ అయ్యి ఇలా మీరు టైప్ చేసింది ఆ ఏఐ అనేది మనకైతే
వాయిస్ రూపంలో ఇస్తుంది. మనం వాయిస్ ఇవ్వకుండానే ఒకవేళ ఏఐ ద్వారా వాయిస్ ఇవ్వాలి అనుకుంటే ఆ విధంగా మనం టెక్స్ట్ ఇచ్చేసి ఈ విధంగా స్టార్ట్ నొక్కేస్తే జనరేట్ స్పీచ్ అని మనకు అక్కడ కనిపిస్తుంది. సో ఆ జనరేట్ స్పీచ్ 100% అయిపోయాక మనం ఇచ్చిన టెక్స్ట్ అనేది ఏఐ అనేది మనకైతే వాయిస్ రూపంలో ఇస్తుంది. అండ్ ఇది వచ్చేసి స్టిక్కర్స్ అండ్ టెక్స్ట్, క్యాప్షన్స్, ఏఐ స్పీచ్ అండ్ అక్కడ పక్కన డీటెయిల్ కనిపిస్తుంది కదా, ఆ డీటెయిల్ ఏంటంటే ఒకవేళ మన వీడియోలో ఏదైనా కనిపించరాంది ఉందనుకో, ఫస్ట్ సపోజ్ వెనకాల ఈ డీటెయిల్ క్లిక్ చేస్తే అది బ్లర్గా కనిపిస్తుంది, మనకు ఆ వీడియోలో క్లారిటీగా కనపడదు. ఏదైనా అనవసరమైనది కనిపించకూడదు ఒకవేళ ఆ వీడియోలో, ఫస్ట్ సపోజ్ ఈ విధంగా అయితే మీరు న్యూస్ ఛానల్స్లో చూసే ఉంటారు. ఈ విధంగా డీటెయిల్స్ లాగా మీరు ఒకవేళ ఏదైనా కనిపించరాంది ఉంటే అక్కడ డీటెయిల్ ఇచ్చేస్తే మనకు బ్లర్ అయిపోతుంది. అండ్ డ్యూడల్ అనేది నెక్స్ట్ మనకు ఇష్టం వచ్చిన సైజ్ కానీ, యారో మార్క్ కానీ, లేదంటే డిఫరెంట్ డయాగ్రామ్స్ కానీ, ఈ విధంగా యారో మార్క్ కానీ మీకైతే వీడియోస్లో చూస్తుంటారు కదా, ఈ డ్యూడల్పై క్లిక్ చేస్తే ఇవి అయితే ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ కింద ఎఫెక్ట్స్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ మీకు అవసరం లేదనుకుంటే డిలీట్ అయితే మళ్ళీ దానిపై క్లిక్ చేస్తే డిలీట్ అవుతుంది. అండ్ కింద అండ్ నెక్స్ట్ టెక్స్ట్ చెప్పాను కదా నేను ఇంతకుముందు, టెక్స్ట్ అయితే మీరైతే ఇవ్వచ్చు అని. అండ్ ఎఫెక్ట్స్ క్లిక్ చేస్తే ఈ 4 ఆప్షన్స్ వస్తాయి. అండ్ ఈ 4 ఆప్షన్స్లో ఫస్ట్ ఎఫెక్ట్స్ క్లిక్ చేస్తే మనకు బేసిక్, గ్లిచ్, వైబ్రేట్, షేక్, ఫేడ్, బ్లర్, బీట్స్ అనే చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఈ ఎఫెక్ట్స్ యూజ్ చేస్తే మనకు వీడియో అనేది వండర్ఫుల్గా వస్తుంది. చూడండి, వైబ్రేట్, షేక్, ఈ విధమైన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లర్ ఈ విధంగా అయితే వస్తుంది. వీడియో అయితే చూడడానికి బాగుంటుంది. ఇందులో కొన్ని ఎఫెక్ట్స్ అయితే చాలా బాగుంటాయి, మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా మీకు నచ్చిన ఎఫెక్ట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బీట్స్ అనేది నేను ఎక్కువ యూజ్ చేస్తాను. చూడండి, ఏదో ఒకటైతే నేనైతే ఈ యొక్క ఎఫెక్ట్ చూస్ చేసుకున్నాను, అది నార్మల్గా కాకుండా ఆ ఎఫెక్ట్ అప్లై అయ్యి ఆ విధంగా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏఐ ఎఫెక్ట్స్ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా బార్డర్లో లైన్ రావడం కానీ, లేదంటే మనం సింగిల్గా ఉన్న మల్టీలో రావడం కానీ, అండ్ నెక్స్ట్ కింద డిజైన్ రావడం కానీ, అండ్ స్టార్స్ రావడం కానీ, ఈ విధంగా గ్లో, డిజీ, డ్యూడుల్ అని చాలా రకాల ఏఐ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఇవి యూజ్ చేసుకొని మంచిగా మనమైతే వీడియోస్ చేసుకోవచ్చు. అండ్ ఇవి డౌన్లోడ్ చేసుకోవడానికి జస్ట్ 0.5 MB మాత్రమే అయితే పడుతుంది మనకు. ఈ విధంగా అయితే ఎఫెక్ట్స్ యూజ్ చేసి మనమైతే వీడియో చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అక్కడ ఫిల్టర్ అనేది కనిపిస్తుంది కదా, మీకు ఆల్రెడీ ఫిల్టర్ తెలిసే ఉంటుంది. సో ఫిల్టర్ ఏంటంటే మీకు బ్లాక్లో, లేదంటే గ్రీన్లో, లేదంటే గ్లో ఎక్కువ, లేదంటే గ్లో తక్కువ, ఈ విధమైన ఫిల్టర్స్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా. ఈ ఎఫెక్ట్స్ అనేది నార్మల్గా మనం ఎందులోనైనా యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిఐపి అనే ఆప్షన్, ఇవి డ్యూడులు. ఫస్ట్ ఇవైతే డిలీట్ చేసుకుంటున్నాను మీకు చూపించడం కోసం అయితే నేనైతే అక్కడ ఇచ్చాను ఎఫెక్ట్స్ ఇంకా టెక్స్ట్. అవి డిలీట్ చేసుకున్నాక నేను ఫస్ట్ ఏంటంటే పిఐపి అనేది మనకు మంచి ఆప్షన్ ఇందులో వీడియో ఎడిటింగ్ ఇంకా మంచిగా రావడానికి. నెక్స్ట్ ఆప్షన్ పిఐపి. ఇందులో ఏంటంటే మనం ఒకే వీడియోలో 2 వీడియోస్, అంటే మనం ఫస్ట్ సపోజ్ మనం చూస్తుంటాం కదా, నార్మల్గా స్కై వీడియో చేసేసి కింద వాళ్ళే అండ్ పైన స్కైలో వాళ్ళ ఇమేజ్ కనిపిస్తుంది. సో ఈ పిఐపి ద్వారా వాళ్ళు యూజ్ చేస్తారు. ఎలా అంటే పిఐపి యూజ్ చేసుకొని ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేసుకొని అక్కడ పిఐపి మనం సెలెక్ట్ చేసుకున్న వీడియో పైన క్లిక్ చేసుకుంటే అక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి. అక్కడ బ్లెండ్ అనే ఆప్షన్ ఉంటుంది, నేను స్క్రోల్ చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే దాన్ని జూమ్ చేసుకున్నాక ఫస్ట్ అయితే చూడండి, నేను ఆప్షన్స్ అయితే పక్కకైతే సైడ్ చేస్తున్నాను. సైడ్ చేస్తే అక్కడ బ్లెండ్ అనే ఆప్షన్ ఉంటుంది. పిఐపిలోకి వెళ్ళి మనం చూస్ చేసుకున్న పిఐపిని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ 1 minute వెయిట్. సో మనం సెలెక్ట్ చేసుకున్న వీడియోని పైన అయితే ఇచ్చేయండి, ఎందుకంటే మనం స్కై యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ మీకు మన వీడియో పైన స్కైలో కనిపించాలని ఈ విధంగా మన వీడియోని పైన ఇచ్చేసాను. సో ఇప్పుడు ఆ పిఐపి మీద క్లిక్ చేసుకొని నేను ఇందాక చెప్పిన కదా బ్లెండ్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసుకొని అక్కడ థర్డ్ ఆప్షన్ స్క్రీన్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసుకొని మనం వీడియో అడ్జస్ట్ చేసుకుంటే మన వీడియో అనేది ఏంటంటే కింద రాకుండా ఆ స్కైలో వస్తుంది. సో నార్మల్గా మీకు చూపించడం కోసం ఏదో ఒక వీడియో తీసుకున్నాను, బట్ మీరు నిజంగా ఒక పిఐపి యూజ్ చేసుకొని ఒక స్కై దగ్గర వీడియో తీసి మన ఫోటో ఆ స్కైలో వేసి కింద మన వీడియో వస్తుంటే చాలా బాగుంటుంది. నేను నార్మల్గా మీకు చూపించడం కోసం ఏదో ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాను. సో మీ పిఐపి ఎంత కావాలనుకుంటే దాన్ని డూప్లికేట్ అయితే మనం చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు ఎంత కావాలో అంత అయితే చూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం పిఐపిని యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ ఆప్షన్ అయితే నాకు చాలా ఇష్టం. సో ఈ విధంగా ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి
అక్కడ మనం ఆ పిఐపిని కట్, ప్రీ కట్, ట్రిమ్ మనకి ఎంత కావాలో స్ప్లిట్ ఈ విధంగా అయితే చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. దాన్ని పిఐపికి ఫిల్టర్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే చూడండి వీడియో మనం పిఐపిలో వేసుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది. సో మనకు నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ప్రీ కట్. దీని గురించి కూడా చెప్తాను. మీకు పిఐపిలో యూజ్ చేసుకోవాలంటే చూసుకోవచ్చు. సో ప్రీ కట్ అంటే ఏంటంటే మీకు ఒకవేళ ముందు కానీ వెనక కానీ వీడియో అవసరం లేదనుకుంటే ఎంతవరకు చేసుకోవాలో చేసుకోవచ్చు. అండ్ ట్రిమ్, కట్, స్ప్లిట్ మనకు కావాల్సిన వరకు కట్ చేసుకొని స్ప్లిట్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ప్లిట్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు కదా, మనకు లాస్ట్లో కొంచెం వీడియో అవసరం లేదనుకుంటే స్ప్లిట్ చేసుకోవచ్చు అండ్ డిలీట్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డిలీట్ ఆప్షన్ మనకు అందరికీ తెలిసిన విషయం. అండ్ వాల్యూమ్ కూడా మనం ఎక్కువైతే ఎక్కువ, తక్కువ అయితే తక్కువ చేసుకోవచ్చు. నార్మల్ మ్యాక్సిమం అయితే 100 ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనం ఏ కలర్ అయితే చూస్ చేసుకుంటామో ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది వస్తుంది. అండ్ స్పీడ్ అనేది మీకు ఒకవేళ మనం వాకింగ్ వీడియోస్ చేసినా కూడా స్పీడ్, స్లో మోషన్, ఫాస్ట్ మోషన్ ఉంటాయి కదా, ఈ స్పీడ్లో అయితే అవైతే మనం చేసుకోవచ్చు. అండ్ ఇవి ఎఫెక్ట్స్ కూడా మనమైతే యూజ్ చేసుకోవచ్చు. ఇన్, కట్, కోంబో అని ఇవి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇవి యూజ్ చేయడం వల్ల ఒక వీడియో అనేది మనకు అట్రాక్టింగ్గా కనిపిస్తుంది. ఏఐ కట్ అనే ఆప్షన్ ఉంది కదా, అది చూస్ చేసుకుంటే ఏంటంటే మనకు ఇది అవసరం లేదు మ్యాక్సిమం, ఎందుకంటే ఎక్కువ యూజ్ చేసే ఛాన్స్ లేదు. ఇది మనకు వీడియో ఎడిటింగ్ ఈ ఆప్షన్ అయితే తీసుకోకున్నా పర్వాలేదు. ఒకవేళ తీసుకోవాలనుకుంటే మీరైతే స్టార్ట్ నొక్కేసి అక్కడ ఏఐ కట్ అని ఉంది, అక్కడ ఏఐ కట్ ఇన్ ప్రోగ్రెస్ అని కనిపిస్తుంది కదా, అది 100% అయిపోయాక నార్మల్గా మనం కట్ కూడా చేసుకోవచ్చు. ఈ ఏఐ కట్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మనకు అక్కడ క్రాప్ అని కనిపిస్తుంది కదా, వీడియో మీకు ఒకవేళ అంత అవసరం లేదు అనుకుంటే క్రాప్ అయితే చేసుకోవచ్చు. మీ వీడియోకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని క్రాప్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి స్విచ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ స్విచ్ పై క్లిక్ చేసుకోండి. స్విచ్ క్లిక్ చేసుకుంటే మనకి ఏం చేయాలంటే ఫస్ట్ ఈ విధంగా ఇది మనకు పిఐపిలో వస్తుంది వీడియో అనేది, మనకు వీడియోలో రాదు. సో ఒకవేళ ఉన్న వీడియోని మీరు డబల్ చేసుకోవాలనుకుంటే స్విచ్ పై క్లిక్ చేసుకొని మళ్ళీ వీడియో అదే సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే కట్అవుట్ కదా, ఈ కట్అవుట్ ఏంటంటే మనకు బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ చేయాలంటే ఈ కట్అవుట్ అనేది ఆప్షన్ యూజ్ అవుతుంది. కట్అవుట్ పైన క్లిక్ చేసి అక్కడ 100% కంప్లీట్ అవ్వగానే మనకు వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ పోయి మనకు ఓన్లీ ఆ వీడియో అనేది స్టిక్కర్ వైజ్గా ప్లే అవుతుంది. సో ఈ కట్అవుట్ కూడా మనకు ఆల్మోస్ట్ ఎప్పుడు యూజ్ చేయము, ఎందుకంటే మనకు బ్యాక్గ్రౌండ్ తీయాల్సిన అవసరం అయితే ఉండదు. సో మనకు ఈ కట్అవుట్ ఏంటంటే మనం నార్మల్గా యూట్యూబ్ టెక్ ఛానల్స్ వాళ్ళకి యూజ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు చేసే ఇన్ఫర్మేషన్ స్క్రీన్లో చూపించి వాళ్ళు మాట్లాడే మాటలు ఈ కట్అవుట్లో అయితే యూజ్ చేసుకొని పక్కకి స్క్రీన్ మీద వాళ్ళ కట్అవుట్ని అయితే వేస్తారు. ఈ కట్అవుట్ మీరు ఒకవేళ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, నార్మల్గా ఎవరైతే యూజ్ చేయరు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే అక్కడ రీప్లేస్ చేయాలనుకుంటే రీప్లేస్ వేరే వీడియోని అయితే వేయచ్చు. అండ్ వాయిస్ ఎఫెక్ట్, మనకు వాయిస్ ఎఫెక్ట్ ఏంటంటే ఈ వాయిస్ ఎఫెక్ట్ మనకు నార్మల్గా ఒక సాంగ్ అయితే ఆ సాంగ్ ట్యూన్లోనే వస్తుంది. అలా కాకుండా మీకు వేరే వాయిస్ కావాలనుకుంటే ఆ వాయిస్ ఎఫెక్ట్ యూజ్ చేసి మీరు రకరకాల వాయిస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మాస్క్ అనేది డిఫరెంట్ సింబల్స్లో మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఫ్రీజ్. రొటేట్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు. డూప్లికేట్ అంటే మనకు అక్కడ మళ్ళీ అదే వీడియో మీరు తీసుకోవాలనుకుంటే డైరెక్ట్ గ్యాలరీలోకి వెళ్ళకుండా డూప్లికేట్ సెర్చ్ చేస్తే సరిపోద్ది. అండ్ ఇక్కడ ఫ్రీజ్ అనే ఆప్షన్ ఏంటంటే మనకు ఈ ఫోజ్ నచ్చింది అనుకో, దీనిపై ఫ్రీజ్ పై క్లిక్ చేస్తే ఆ ఫోజ్ అలాగే ఫ్రీజ్ అయ్యి ఒక 5 seconds అలాగే ప్లే కాకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి రివర్స్. ఈ రివర్స్ ఏంటంటే వీడియోని మనం నార్మల్గా ఒక బిల్డింగ్ పై నుంచి కిందికి దునకడం వేరు, అదే కింది నుంచి బిల్డింగ్ పైకి దూకేలా ఎడిట్ చేయాలంటే ఈ రివర్స్ ఆప్షన్ యూజ్ చేసుకొని మీరైతే ఈ రివర్స్ వీడియోనైతే మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము ఈ రివర్స్, కటింగ్, బ్లెండ్, స్ప్లిట్ అండ్ నెక్స్ట్ చాలా ఆప్షన్స్ ఉంటాయి. అండ్ మీరు పిఐపిలో మీకు ఇది చెప్పలేను కదా, అండ్ ఇక్కడ చాలా ఫీచర్స్ ఉంటాయి. మెటీరియల్లోకి వెళ్తే మనము ఇక్కడ ఈ దిల్ సింబల్స్ ఇవైతే చాలా ఉంటాయి. అది డౌన్లోడ్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ వీడియోకి అనేది అది బ్లెండ్లో తీసుకోవాలి. మనము బ్లెండ్లోకి వెళ్ళి స్క్రీన్ పై క్లిక్ చేస్తే చూడండి ఈ విధంగా జూమ్ చేస్తే ఈ విధంగా హార్ట్ షేప్డ్ అనేది వీడియోపై వస్తుంది. ఈ పిఐపిలో మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, యూజ్ చేసుకోండి.
అండ్ నార్మల్గా మీకు ఈ వీడియో చూస్తే ఇందులో ఉన్న సెట్టింగ్స్ అయితే అర్థం అవ్వకపోవచ్చు. సో ఎందుకంటే మీరు చూసిన దానికంటే మీరు ఏదైనా వీడియో తీసుకొని ఎడిటింగ్ చేస్తే చాలా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే చెప్తే మ్యాక్సిమం అర్థం కాదు, దాన్ని ఎక్స్పెరిమెంటల్గా మనం చేసినప్పుడే అర్థమవుతుంది. సో ఈ విధంగా దిల్ సింబల్స్, హార్ట్ షేప్డ్ చాలా ఆప్షన్స్ మనకు పిఐపి మెటీరియల్లో దొరుకుతుంది. థ్యాంక్ యూ.